హాయ్ అండి. ఇవన్నీ మా మొక్కలండి. ఈ మొక్కలు అన్నీ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, అంటే ఏవైతే పనికిరాని డబ్బాలు, ఆయిల్ క్యాన్స్, బాటిల్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నిటిని కట్ చేసి పెట్టిన మొక్కలండి. ఇది మేము ఈ మధ్య కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినాము. అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఉండేవి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. కాకపోతే వీటిని సవ్యంగా పెట్టలేదు, కింద గచ్చు మీదే పెట్టాము. ఇదంతా గ్రానైట్ మీద పెట్టున్నాము. కాకపోతే అలా పెట్టడం వల్ల మొత్తం ఆ మొక్కలకి కుండీలలో నుండి కొంచెం డబ్బాల్లో నుండి మట్టి రావడము, వాటరు అక్కడంతా నీట్గా ఉండలేదు. టైం తక్కువ ఉండేసరికి షిఫ్ట్ అయ్యాం కాబట్టి కొన్ని తీసుకొచ్చి అలా పెట్టేశాము. కాకపోతే వీటికి ఇప్పుడు ఇది ఇక్కడ పర్మనెంట్గా ఏదన్నా స్టాండ్స్ చేయించాలనే ఉద్దేశంతో చూశాను. అంటే ఎలా కొనాలా లేకపోతే చేయించాలా అన్నది చూసిన తర్వాత ఆన్లైన్లో కొన్న వాటికంటే కూడా మనం చేయించింది మెటీరియల్తో కొంచెం బాగుంటుంది అని అనిపించింది నాకు. మెటీరియల్ ఇచ్చి వాళ్ళ దగ్గర చేయించడం కంటే కూడా మన ఇంటి దగ్గరే మనం తెచ్చుకున్న మెటీరియల్ని మనం ఉండి చేయించుకుంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది అనిపించి నేను మొన్న 2 రోజులు సెలవులు వచ్చినప్పుడు వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి 2 రోజులు శుక్రవారం శనివారము మెటీరియల్ తీసుకొచ్చి ఇంటి దగ్గర స్టాండ్స్ చేయించానండి. ఈ మొక్కలన్నీ వాటి మీదకి షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఆయిల్ క్యాన్స్, స్నాక్స్ బాక్స్లని, వచ్చినవి బిస్కెట్స్, చాక్లెట్స్ వచ్చిన డబ్బాలు అలాంటివేనండి. మినరల్ వాటర్ క్యాన్స్ అలాంటివి ఎప్పుడో 2013లో కొన్ని సిమెంట్ కుండీలు ఉన్నాయి, అవి మాత్రమే అప్పుడు కొన్నాము. మిగిలినవన్నీ ఇలా ఏం కొనకుండా వేస్ట్గా ఉన్న వాటిని గ్యాదర్ చేసి పెట్టినవే. మొక్కలు కూడా అంతేనండి, మొక్కలు కూడా కొన్నవి కాదు, ఎవరి దగ్గరనైనా తీసుకొని కలెక్ట్ చేసినవి. మన దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడము, వేరే వాళ్ళ దగ్గర మనం తెచ్చి పెట్టుకోవడము, అలా కలెక్ట్ చేసిన మొక్కలే. ఇవి ఒక 5 years నుండి పెట్టినవండి, అంటే కరోనా టైం నుండి పెట్టిన మొక్కలు ఇవన్నీ డబ్బాల్లో. వీటన్నింటినీ సెట్టింగ్ కొంచెం స్టాండ్స్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకే స్టాండ్స్ చేయించాలనే ఉద్దేశంతో ఆ మెటీరియల్ తీసుకొచ్చి మొన్న 2 రోజులు చేయించాను. వీటన్నింటినీ సర్ది స్టాండ్స్ ఎలా చేయించాను ఏంటి అన్నది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. 2 రోజులు చేసేసరికి ఒక 5 స్టాండే చేశారు. మళ్ళీ సెలవులు దొరికినప్పుడు చేయించాలి అని అనుకున్నాను. ఇంకా చాలా కుండీలు ఉంటే ఒక 40 డబ్బాల వరకు మందారం మొక్కలు, నైట్ క్వీను, ఇంకా కొంచెం అన్ని మొక్కల్ని పైన టెర్రస్ మీద 3rd floor మీద పెట్టించాను. వాటికి కూడా స్టాండ్స్ చేయించాలి, ప్రస్తుతానికైతే మామూలుగా పెట్టించాను. వీటి కోసం మాత్రం ముందు చేయించుదాము, స్టెప్ బై స్టెప్ అసలు ఎంత ఖర్చు పడుతుంది, ఎంతలో అవుతుంది, ఎలా ఉంటుంది అన్నది చూసి తర్వాత చేయించుదామని ఇప్పుడు మొదలుపెట్టాను. ఈ మొక్కలన్నింటినీ పెట్టడానికి మాత్రం స్టాండ్స్ అవసరం ఉన్నాయండి. అందుకే ఈ స్క్వేర్ పైప్స్ తీసుకొని ఇలా స్టాండ్స్ చేయించామండి. 2 రోజులు చేశారు. అక్కడ స్పేస్ వచ్చేసి మాకు ఒక సైడ్ 20 అడుగులు ఉంది. ఆ 20 అడుగుల్లో 4 అడుగులు గేటు తెరుచుకుంటే వచ్చేటట్టు ఉంచి 16 అడుగుల్ని 8 అడుగులవి 2 స్టాండ్లు అండి. ఇవి డబల్ స్టెప్, 1.5 అడుగు హైట్ పెట్టి ఒక 6 అడుగు కింద స్పేస్ ఉండేటట్టు ఒక స్టెప్, తర్వాత 1 అడుగు తర్వాత 2వ స్టెప్ వచ్చేటట్టు ఇవి స్క్వేర్ పైప్స్ 4 వరుసలు వచ్చేటట్టు వేయించాము. అలాగే మధ్యలో ఒక 2 సపోర్ట్, అక్కడ 1 అడుగు పైపు సపోర్ట్ పెట్టించాము. ఇలా 3 స్టాండ్స్ అయినాయి. వీటికి రస్ట్ పట్టకుండా పెయింట్ కూడా వేసేసాము, మా వారు నేను ఇద్దరం కలిసి. తర్వాత 10 mm రాడ్స్ కూడా తీసుకొచ్చాను. ఈ లైట్ కొంచెం లైట్గా ఉండేటట్టు ఈ స్టాండ్స్ కొన్ని చేయించాను. ఇవి ఇండోర్ ప్లాంట్స్ లోపల వైపుకి పెట్టుకోవడానికని 10 mm రాడ్స్తో పెట్టించాను. ఇవి కూడా 3 స్టెప్స్, అంటే 4.5 అడుగులు పెట్టి 6 అడుగు కింద వదిలేసి ఒక స్టెప్, తర్వాత 2 అడుగుల తర్వాత ఒకటి, పైన ఒకటి. ఆ పైదానికి కూడా ఒక కేస్ లాగా, అంటే పెట్టిన డబ్బాలు పడిపోకుండా పైన కూడా ఇంకా కొంచెం కేసు లాగా ఒక స్టెప్ చేయించాను. దీనికి కూడా పెయింట్ చేసేసి పెట్టేసాము. వీటన్నిటిని ఫస్ట్ ఈ స్టెప్ వరకు మొక్కల్ని
సర్దిన తర్వాత మళ్ళీ సెలవు రోజు చేయించుదామని. అలాగే ఆ స్క్వేర్ పైప్స్లో నుండి 20 అడుగులు 20 అడుగుల 2 స్క్వేర్ పైప్స్తో ఇలా అక్కడ చిన్న గోడ ఉంది. ఆ గోడ మీద వాటికి 10 mm రాడ్స్ జాయింట్ చేసి అక్కడ అంటే వెల్డింగ్ చేయించి అక్కడ అడీనియం మొక్కలు, ఇవి మినరల్ వాటర్ క్యాన్ పై భాగం కదా, వీటికి బేస్ కొంచెం ఆగడానికి అలా సెట్టింగ్ చేయించి పెట్టాను. ఎందుకంటే అడీనియం మొక్కలు పైన కనపడుతుంటే బాగుంటాయని. ఇప్పుడు ఇక్కడ మీకు ఇందాక చూపించిన మొక్కలన్నీ సైడ్కి చేసేసి అక్కడంతా శుభ్రం చేసేసాము. ఎందుకంటే అక్కడంతా మట్టి అట్లా గారబట్టినట్టు అయిపోతూ ఉంటుంది. ఆ డబ్బాల సర్కిల్స్ పడుతూ ఉంటాయి కదా, అవంతా తీసి బాగా రుద్దేసి శుభ్రం చేసేసి ఇప్పుడు స్టాండ్స్ పెడుతున్నాం అక్కడ అదే ప్లేస్లో. ఇది ఫస్ట్ స్టాండ్ 8 అడుగులు, నెక్స్ట్ మళ్ళీ 8 అడుగులు 16 అడుగులకి 2 పెట్టేసాము ఇటువైపు. ఇంకో స్టాండ్ అవతల వైపు ఇంకో 8 అడుగులది చేయించాము, అది కూడా పెడతాము. ఇప్పుడు వీటి మీద సర్దామన్నట్టు మొక్కలన్నీ. వీటన్నింటి మీద పెట్టేసుకుంటే ఆ కింద గ్యాప్ అన్నది మనం శుభ్రం చేసుకోవడానికి, మనం వాటరింగ్ చేసినప్పుడు ఎక్సెస్ వాటర్ కిందకి దిగినా, మట్టి పడినా, ఆకులు పడిపోయినా కిందంతా శుభ్రం చేయొచ్చు. ఇప్పుడు ఉన్న వాటిల్లో నుండి హైట్ ప్రకారము ఇలా సెట్ చేశాను. అంటే బాగా ఒకేసారి మనము కరెక్ట్గా సెట్ చేయలేము. నాకు అంటే మంచిగా అనిపించలేదు, కానీ ఉన్న టైంలో కొంతవరకు సర్దగలిగాను. స్టెప్ బై స్టెప్ పెట్టాను. కొంచెం తక్కువ హైట్ ఉన్నవి కింద, కొంచెం పెద్ద మొక్కలు ఉంటేనేమో సెకండ్ స్టెప్లో పెట్టాను. అలా చూడండి సెట్ చేసేసాను. వెనక అడీనియంతో 3 స్టెప్పులు అయినాయండి. స్టెప్ బై స్టెప్ 3 స్టెప్పులు అయినాయి. మంచిగా అంతకుముందు ఎక్కడి వరకు అయితే ముందు వైపుకు ఉన్నాయో సగం ప్లేస్ ఖాళీ అయిందండి అలా 2 స్టెప్పులు పెట్టడం వల్ల. ఇటువైపు ఇది 3వ స్టాండ్ 8 అడుగులది. అక్కడ కూడా గోడ పైన కూడా 3వ స్టెప్ కూడా పైన పెట్టున్నాను. చూడండి ఇవన్నీ మొక్కలు దీనిపైన సర్దాను. ఇంకా బాగా ప్రాపర్గా సర్దాలంటే కొంత టైం పడుతుంది, ఏది ఎక్కడ పెట్టాలి ఏది అని. ఇప్పటి వరకు అయితే ఇలా సర్దేశాను. ఇవి చిన్నవన్నాను కదా, ఇండోర్ ఏదైనా స్పైడర్ ప్లాంట్స్ కానీ ఇండోర్ పెట్టుకునే మొక్కల కోసం చేయించాను. స్నేక్ ప్లాంట్ అలాంటివి ఇక్కడ ఈ స్టాండ్లలో ఇటువైపు కూడా పెట్టేశానండి. కాకపోతే ఏంటంటే ఈ చిన్న చిన్న బాటిల్స్ వీటిలో ఆగటలేదు. ఎందుకంటే ఆ స్పేస్ అన్నది కొంచెం ఎక్కువ ఉండేసరికి ఆ బాటిల్ రాడ్ కదా, దానిపైన నిలబడటం లేదు, దాని గ్యాప్లో పడిపోతుంది ఆ గ్యాప్లో. అందుకని నేను మళ్ళీ స్టాండ్స్ చేయించే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంకా మెటీరియల్ ఉంది. అప్పుడు అక్కడ మెష్ కొట్టిద్దామని అనుకుంటున్నాను. అంటే వెల్డింగ్ చేసేస్తారు అక్కడ మెష్ వేసేసి, అప్పుడు చిన్న చిన్న బాటిల్స్లో కూడా పెట్టినవి అక్కడ పెట్టొచ్చని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించాయండి ఈ స్టాండ్స్ చూస్తే? అంటే ఈ స్టాండ్స్ నేను చేయించిన తర్వాత అంటే ఒక్కొక్క స్టాండ్కి ఎంత పడుతుంది అన్నది నేను ఒక క్యాలిక్యులేషన్ అంతా చేసుకున్న తర్వాత మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అవసరము అనుకుంటే తప్పకుండా నేను మళ్ళీ వీడియోలో పెడతాను. ఏ స్టాండ్కి ఎంత అవుతుంది, మెటీరియల్కి ఎంత, చేసినందుకు ఎంత అన్నది. నాకైతే కొంత నచ్చింది. అంటే అంతకుముందు ఉన్న దానికి ఇప్పటికీ కొంచెం తేడా అనిపించింది. అటువైపు సర్దిన వాటికి ఇటువైపు సర్దిన దానికి. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఈ మెటీరియల్తో చేయిస్తే నాకైతే కొంత లైఫ్ ఉంటుంది అనిపించింది. అమెజాన్లో వాటిలో చూశాను, అవి కూడా 2000 3000 అలా ఉన్నాయి. దానికి మనం చేయించేదానికి చాలా తేడా ఉంటుందని నేను ఈ స్టెప్ తీసుకున్నాను. ఇప్పుడైతే చూడ్డానికైతే అందంగా ఉన్నాయండి. అడీనియం మొక్కలు అయితే ఆ హైట్ మీద ఉండేసరికి అసలు వాటి కార్డెక్సే అందం కాబట్టి, పూలు పూసిన కార్డెక్స్ కనపడాలనే ఉద్దేశంతో వాటిని హైట్ మీద పెట్టాను కాబట్టి బాగుంది. కింద కూడా చూడండి 6 అడుగు జానెడు ఉందండి గ్యాపు. చీపురు కానీ తర్వాత వైపర్ కానీ లోపలికి వెళ్ళి మాప్ చేసినప్పుడు కానీ తుడవచ్చు, ఊడవచ్చు. అంతకుముందు అవే మొక్కలతో డబల్ స్థలము పట్టింది. ఇప్పుడు కొంచెం జరిగేసరికి మంచి స్పేషియస్గా అనిపిస్తుంది. ఈ స్టాండ్స్తో నాకైతే కొంత సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా కొన్ని చేయించాలి. స్టాండర్డ్గా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, స్క్వేర్ పైపులు కాబట్టి చాలా గట్టిగా ఉన్నాయి. మిగిలినవి ఇంకా కొన్ని కిందే ఉన్నాయి. వాటి కోసము మళ్ళీ ఇంకో సెలవు రోజు వాటి కోసం కూడా చేయిస్తాను. మీకు స్టాండ్స్ గురించిన ఇంకా వివరాలు కావాలంటే తప్పకుండా మెసేజ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా మెసేజ్